లోపల పెట్టింది అది పెట్టి మళ్ళీ 3 గంటల ఆ రోజుల్లో ఎంత దూరం వెళ్ళాలంటే కాలి నడక అనేక కూడబడు సావర్లు కూడా చేరాడు సంగృహం చేరా మా కావాచి కావాచులే మా ఇంటి పగిలారు పిల్లలు పుడతారు వాడు మంచి ప్రియుడు ఒకటి కాదు లేదా అని వాళ్ళతో మాట్లాడుకుంటున్నామ్మా అదా సావర్లు కోటకు చేరాడు మారయ్య ఇట్లా కొంతకాలం జరిగిందయ్యా ఒకనొక్క రోజు వాళ్ళ కన తల్లి చెల్లెమ్మ వచ్చి వస్తాడే కనుమలు పోతాయి తల్లికి దండ ప్రణామములు ఆచరించి తల్లి ఎదుట నిలబడాడే కన్న తల్లి చెల్లెమ్మ కన్న కుమారుడు ఉండగలిగిన బాహుమలంబులో అతను రూపలేఖ లావణ్యము చూచి హరిలేని సంతోషం కలిగిందయ్యా కుమారుడితో ఇలా విచారిస్తుంది కుమారా తిరిగి నవ్వులతో విచారిస్తున్నావు కదయ్యా ఏ పనిబడి వచ్చావని తల్లి చెల్లెమ్మ విచారిస్తుంది ఉన్నాడమ్మా చిన్న తరువులోనే పెళ్లి చేయించావమ్మా మరి నీవు కష్టపడుతుంటే నేను చూడలేను కదా సమీపంలో కాకినాడ ఉందమ్మా ఉత్తర విద్య ఉంటే కాకినాడకి నేను అమ్మా ఉత్తర విద్య ఉంటే కాకినాడలో కరెక్ట్ ద్వారా గొప్పవాడు ఉన్నాడమ్మా అతని దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తాను తల్లి ఉత్తర విద్య బొమ్మమ్మా అన్నాడు తల్లి చెల్లమ్మకు మనసులో ఇక్కడ లేని సంతోషంబు కలిగి తన హృదయమున పొంగిపోతుంది ఎవరు మనసులో అంత సంతోషం ఎన్నో సంవత్సరములు సంతానం లేకుండా కలిగిన బిడ్డ కదా అందువల్ల కుమారుడితో ఇలా విచారిస్తుంది అమ్మా నీ ఉత్తరం ఇచ్చావంటే
సమీపంలో కాకినాడ కలెక్టర్ త్వరగారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తాను తల్లి, ఉత్తరమించి పంపు వెళ్ళి వస్తానన్నాడు. కన్న తల్లి చెల్లెమ్మకు ఆ ఉద్యోగం అనే వార్త వింటే మనసులో ఎక్కడి లేని సంతోషం కలిగినాడు. బిడ్డ చదువుకున్న దానికి కాకినాడకి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తాననుకున్నాడే అని కన్యకుమారుడికి ఆడ తల్లిటి దోస్తానమ్ము చేపించా చెల్లెమ్మ. కోటి బొమ్మంతుల పందిరే కట్టా మైలువాల పైన కప్పి ఆ రోజు తల్లి పంచ పాయాసన్నములు పట్టించిందయ్యా. మారయ్య కన్న తల్లి దగ్గర సెలవు మంది చెల్లెమ్మ దాని ఖర్చుకు కొంత కనిపించి కుమారా క్షేమాన్ని నీ వెళ్ళి నా భారదాలా మారయ్య తల్లి పోయినప్పుల బాబు ఉత్తరవిస్తుందా మారయ్య కాకినాడ దగ్గరే సమీపమే మీరు అతని దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేసిరా నాయన అని తల్లి చెల్లెమ్మ ఉత్తరవిచ్చింది. తమ్ముడు రెడ్డయ్యకు చెల్లెలకు బుద్ధిమతులు చెప్పి మారయ్య మాటలాడిన బాబు జోడికి వెళ్ళిచా మారయ్య ఎండలు ఉన్నాడే కాకినాడలో హాజరవుతాడా మారయ్య తల్లి దగ్గర సెలవు ఉన్నాడయ్యా. 3 కోసుల దూరం అంటే 9 మైళ్ళు. కాకినాడకి ఏడాది పడి ఎండలు కలెక్టర్ ఉన్నాడు గొప్పవాడని జోడి నిమ్మ పొలములు ఖర్జూరా కలగండ ఆకులు వక్కలు కలువ బిళ్ళలు కొండేటి పండు ఇలాంటి కానుకలు కొన్నాడు. ఖరీదులంటే డబ్బులు ఇప్పించి కొనుక్కున్న వస్తువులు గడ్డలాగున కట్టి దొరగారి దగ్గరికి వస్తున్నాడు. ఆ రోజు సోమవారం కలెక్టర్ దొర బంగారు దగ్గర మీద ఉన్నాడు. కాకినాడ దొర ఈ మారయ్య అనే అబ్బాయి కడుపు వైమూలకి సరిపెట్టినాడే మారయ్య సలమన్నాడే దొరగారి సలాం భాయ్ మీదేం చేస్తాం, మీదే ఊరు, నీ పేరేమి, పొలములో ఏమిటి వాడు, మాకు ఏం పనిపడుతుందా? ఊరు నా పేరు నా పొలము అది వచ్చింది. దొర ఏమంటున్నారు? నీ ఊరు, నీ పేరు, నీ కులపాటు, నీ వృత్తాంతం మారి అడ్రస్ అడుగుతున్నాడయ్యా. మారికి దొరగారు పడి ఉన్నాడు. దొర పడమడి దిక్కులో 13 సామాన్లుగా పేరు మారయ్య. కూర్చొని కాదు మన పడమటి దిక్కులో అది కాసు
కులములో పెద్దరాయుడు తల్లి చెల్లెమ్మ తండ్రి గురవయ్య కాకినాడలో దొరంటే గొప్పవారిని మీ నామధేయం చుట్టుపందిందామడ సేవ కోడి కోడి హీరో ఆయన పేరు ప్రఖ్యాతి ఆ విధంగా మ్రోగుతా ఉంది నీ పేరు ప్రఖ్యాతి అందువల్ల పరిగిస్తా ఉంది దానివల్ల నీ దగ్గరికి చేరాడు ఉద్యోగం ఇస్తే కొంతకాలం నీ దగ్గర నౌకరీ తీసుకుపోతానన్నాడు కరెక్ట్ ద్వారా ఎరా కూర్చోండి దొర విచారిస్తుంటే దొర హనుమని దిక్కులో కావలసిన కోట పేరు మారి పొలంలో వేసినవారండి గొప్ప దొరలని మీ దగ్గరికి చేరాను మరి ఉద్యోగం ఇస్తే కొంతకాలం మీ దగ్గర నౌకరీ చేసుకోవాలన్నాడు మారయ్య ఆ మాటతో దొర సంతోషించి ఆయన సెలవు పెట్టి ఇలాంటి అబ్బాయి మన దగ్గర పొలంలో ఉండాలని కుప్పిని దిగి పెద్ద బాజీ పొలం ఇచ్చినారయ్యా మారయ్య ఆయన మనుషులు లెక్కేస్తాడు మహాదేవి సుఖమే కావమ్మా ఓ దేవత
సామర్ల కోటలు అంటూ ఉన్నారయ్యా. ఆ సామర్ల కోటలో ఉండదగినటువంటి చెల్లెమ్మ తన కుమారుడు మారయ్య వస్తున్నాడు అనేటి మాట వినగానే చేతిలో ఉన్నటువంటి ముగ్గు కర్ర పారవేసి చెల్లెమ్మ పరుగుబాటుగా బయలుదేరి తన కుమారుడైనటువంటి మారయ్య జంత చేరి తన కొడుకు ఎదురుగా పోయేరిందా. ఎప్పుడు తన కుమారుని గృహం తీసుకొచ్చి జాతి చెంపుతో జలమివ్వగా తన కుమారుడు మారయ్య హస్తబాధలు శుద్ధి చేసుకుని తన కుమారుడు ఇంటికి తీసుకెళ్లి చెల్లెమ్మ అయ్య కుర్చీ వేసి తల్లి కొలువు తీసిందా. మారయ్యను తన కుమారుడు మారయ్యను కుర్చీ వేసి కొలువు తీసి ఇంటి లోపల కూర్చుండబెట్టి నిమ్మకాయల నీరు మధ్యకి తీసుకొచ్చి తన కుమారుడు ఎండలో బడిలకులో వస్తున్నారని ఆ దప్పికి తీరేటు తన కుమారుడు మారయ్యకు అది నిమ్మకాయల నీరు నిమ్మకాయలు నీరు మధ్యగా కన్న కుమారుడు మారయ్య తమిళి అమ్ముడు పుట్టుకుడి నలిసి వచ్చిన పడదగ చేస్తూ ఉన్నాడు. 10 నిమిషములు వెళ్ళిన తర్వాత విచారిస్తున్నాడు. వీడియోలో నేరుగా వచ్చింటాను కప్పెత్తుకొని. నేను కాకినాడలో ఉద్యోగం చేశాను. ఏమని వెళ్ళేటప్పుడు ఏం చెప్పిపోయాను చెప్పిన మాట బాబు నేను కాకినాడ ఉద్యోగానికి పోతున్నాను. మా అమ్మకు ఒక కళ్ళు చూపు తక్కువ అని చెప్పాను. అంత చూపు తక్కువ అనేది కాదు. మా అమ్మ మీ అమ్మను, మా అక్కలు మీ అక్కను, నేను మా చెల్లె మీ చెల్లెలు. నీ కొడుకుంటే నా కొడుకు, మీ అమ్మే మా అమ్మ. ఇప్పుడు మీ అమ్మ మా అమ్మే కదా. అంతే నీ బిడ్డ మాట వరుస స్వామి. ఆ పిల్ల మీ పిల్ల వెళ్ళి ఎప్పుడు చూసినావా? చూడు చూడు అబ్బాయి చూడంటారా అందువల్ల అప్పుడు బాగా అంటారు కదా. ఓ ఇప్పుడు అంటారు నాకిద్దరికి ఒకే వయసు కాబట్టి మధ్య నాకు ఇద్దరు ఒకే జత కదా. 6 నెలలు ఉంది బాబు. నీవు కాకినాడ కొడుకు వెళ్ళిపోయావు కానీ రోజు నా కళ్ళలో కనిపిస్తూనే ఉన్నావురా. మన కుమారుడు ఈ రోజు వస్తాడో రేపు వస్తాడో నువ్వు కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను నాయన. నువ్వు బాగున్నావా బాబు? నీ ఆరోగ్యము ఆరోగ్యం బాగున్నాడమ్మా అని తన కుమారుని సుఖక్షేమాలు విచారిస్తూ తల్లి చెల్లెమ్మ తడివి ముద్దులాడుతూ బాబు మారయ్య ఏమయ్య నా కొడుక బాగా ఉన్నావా? సౌఖ్యమేనమ్మా బాగా ఉన్నాను. కాకినాడలు మంచివారేనా? కాకినాడలు మహజవారి కాకినాడ కొడుకు సాగించి వచ్చే అయ్యా ఆకులు ఇప్పుడు ఏమాయనయ్యా మారయ్యా సాగించగా ఇంటి పోయాను. బాబు మారయ్యా నీ ఆరోగ్యం బాగున్నదా నాయన?